తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బిజీగా ఉన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తూనే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు. కేవలం 8 నెలల్లోనే 88,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టారు సీఎం. తన విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చిన వెంటనే కాగ్నిజెంట్ అదనపు క్యాంపస్కు కూడా శంకుస్థాపన చేశారు. తాజాగా మరో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ను రాష్ట్రానికి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధి బృందంతో ఢిల్లీలో సీఎం సంప్రదింపులు జరిపారు. ఫాక్స్కాన్ సంస్థ యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన ఎయిర్పాడ్స్, ఇతర పరికరాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ కోసం ఇప్పటికే ప్రభుత్వం భూమిని సైతం కేటాయించింది. ఇది అందుబాటులోకి వస్తే యాపిల్ సంస్థకు అవసరమైన ఎయిర్పాడ్స్, ఇతర యాక్సెసరీస్ను తయారీ తెలంగాణ నుంచి కూడా మొదలవుతుంది. తద్వారా రాష్ట్రంలో వేలాది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ముచ్చర్లలోని 4th సిటీలో ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఫాక్స్కాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియో చర్చించారని సమాచారం. 4th సిటీలో తమకు 500 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాలని ఆయన అడిగినట్లు సమాచారం. హైదరాబాద్లో పెట్టుబడులకున్న అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అందించే మద్దతుపై సీఎం రేవంత్ వివరించారు. 430 ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరం చుట్టూ హద్దుల్లేని అభివృద్ధి చెందుతోందని సీఎం చెప్పారు. కాలక్రమంలో ఇప్పటి వరకు 3 నగరాలుగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని యంగ్ లియూ దృష్టికి తీసుకెళ్లారు సీఎం. ఇప్పుడు 4వ నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రపంచం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరం నిర్మాణం ఉంటుందని వివరించారు సీఎం. 4th సిటీలో విద్య, వైద్యం, క్రీడ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్మెంట్ లాంటి రంగాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. అంతేకాదు 4th సిటీలో ఫాక్స్కాన్ పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రశంసల వర్షం కురిపించారు లియూ. సాధ్యమైనంత త్వరగా స్వయంగా తానే హైదరాబాద్ను సందర్శిస్తానని సీఎంకు లియూ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు రాబట్టే చర్యలపైనే ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మునుముందు మరిన్ని అంతర్జాతీయ సంస్థలను తెలంగాణకు తెచ్చే అవకాశాలున్నాయి.